హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. నేను మీ వైశాలి. ఈరోజు నేను మీకు నాటుకోడి పులుసు అథెంటిక్ పల్లెటూరు స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెండు ఫ్రెండ్స్, ఈ ఎమ్మి నాటుకోడి పులుసు ఎలా చేస్తారో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు చేసుకుంటున్నాను. సేమ్ పల్లెటూరు స్టైల్లో ఫ్రెండ్స్, పల్లెటూరులో ఎలా చేస్తారో అలానే చేస్తాను, సేమ్ టు సేమ్. కుక్కర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు ఆ రోజుల్లో కుక్కర్లు లేవు కానీ కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే కుక్కర్ అని చెప్తున్నాను. కొంచెం జీరా, ఆనియన్, పచ్చిమిర్చి, మంచిగా ఫ్రై చేసుకున్నాం. పసుపు, చక్కగా మన ఆనియన్ కొంచెం ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కన్నా కొంచెం ఫ్రై అయితే చాలు. ఈ లోపల మనం చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. కరివేపాకు వేసుకుందాం. మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే మనకి పులుసు కదా ఫ్రెండ్స్, అది కాకుండా కారంగా మసాలాతో చాలా బాగుంటుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు ఉంచుకున్నాం. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకున్నాం. చక్కగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఉప్పు మనం కూరకి సరిపడినా వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు హైలోనే మనకు ఆ చికెన్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేలా కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, చికెన్ వచ్చి వాటర్ వస్తుంది. ఇప్పుడు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు కాబట్టి కారం కొంచెం స్పైసీగానే పడుతుంది. ఫ్రెండ్స్, నాకు కారం సరిపోయినట్లేదు ఫ్రెండ్స్, నేను కొంచెం వేస్తున్నాను. 3 పెద్ద టమాటాలు నేను కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తాను. టమాటాలు వేసాం కదా ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి.
టమాటా చక్కగా అయింది. ఒకసారి ఈ స్టేజ్లో ఉండగానే ఉప్పు చూసుకోండి. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇది కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఇప్పుడు ఈ గ్రేవీ అంతా చక్కగా ఇనికిపోవాలి ఫ్రెండ్స్. ఇనికిపోయి మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాం. ఆవిరి పెట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్. మన చికెన్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయింది. వాసన అయితే గుమలాడిపోతుంది ఫ్రెండ్స్ నాటుకోడి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా నాటుకోడి పులుసులో చన్నీళ్ళు పోయొద్దు ఫ్రెండ్స్, వేడి నీళ్ళు పోయండి. నేను ఆల్రెడీ నీళ్ళు కాచి పెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోయటం వల్ల ఏమవుతుందంటే మన ముక్క మళ్ళీ గట్టిపడదు ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పడితే ఒకసారి ఉప్పు చూసుకుందాం. చప్పడి సరిపోలేదు సార్. కొత్తిమీర, వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్కి మనం సెట్ చేసుకుందాం. కుక్కర్ విజిల్ తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా చూడండి చక్కగా కుక్ అయింది. ఎమ్మి నాటు పులుసు. నేను కొంచెం ఉప్పు చూస్తాం మళ్ళా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఘాటుగా. నేను రైస్లో తిని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందనేది. ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు నేను మీకు టేస్ట్ చూసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు వేడిగానే తినాలా, అప్పుడే దాని టేస్ట్ అనేది బయటపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఎండాకాలంలో ఇలా పులుసులే తినాలి ఫ్రెండ్స్. అందుకనే మేము నాటుకోడి పులుసు ప్లాన్ చేసాము. ఇలా ఒక ఆనియన్ చాలా హాట్గా ఉంది ఫ్రెండ్స్ పెట్టుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ముక్క ఎంత చక్కగా కుక్ అయిందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.